ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారు అయినా సరే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, సార్ పిరమిడ్ ఆయనం గురించి మీ యొక్క మాటల్లో సార్. పిరమిడ్ ఆయనం, ఈ పిరమిడ్ ఆయనం గురించి మనం విపులంగా ఈరోజు తెలుసుకుందాం. పిరమిడ్ ఆయనం అంటే ఇది పిరమిడ్ మాస్టర్ల కథ, న్యూ ఏజ్ మాస్టర్ల కథ. ఇక్కడ సత్యవాక్కు పరిసాధన అనేది ఉంటుంది. పిరమిడ్ మాస్టర్ల కథ అంటే సత్యవాక్కు పరిసాధన. సహస్రారంలో స్థితిలో ఉండే వారందరూ కూడాను సత్యవాక్కు పరిసాధకులు. పిరమిడ్ మాస్టర్లందరూ కూడాను సత్యవాక్కు పరిసాధకులు. కనుక ఈరోజు మనం ఈ వాక్క్షేత్రంలో ఈ పిరమిడ్ మాస్టర్ల గురించి, సత్యవాక్కు పరిసాధన గురించి మనము తెలుసుకోబోతున్నాం. పిరమిడ్ మాస్టర్లు శ్రీరాముడి సంతతి కాదు, శ్రీ ప్రహ్లాదుడి సంతతి. అవసరమైతే నరసింహావతారం ఎత్తుతారు, ఎత్తి భూమిని ప్రక్షాళనం చేస్తారు. మూర్ఖత నుంచి, అహంకారం నుంచి, అజ్ఞానం నుంచి ప్రక్షాళనం చేసే యొక్క బాధ్యత పిరమిడ్ మాస్టర్లదే. ఈ బాధ్యత ఎలా నెరవేరుస్తాము? మన నోట్లోంచి వచ్చే మాటల ద్వారా. ఎవరిని చంపము, ఆయుధము పట్టము. శ్రీకృష్ణుడు ఆయుధం పట్టలేదు మహాభారత యుద్ధంలో. ఆయన నోటి మాటే గీత. ఆ గీతను జవదాటిన వాళ్ళు అధోగతిలో ఉంటారు, ఆ గీతను పాలించిన వాళ్ళు ఊర్ధ్వగతిలో ఉంటారు. కనుక పిరమిడ్ మాస్టర్ల యొక్క ఆయుధాలు కూడాను వారి యొక్క వాక్కులే. వాక్కులు అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఒకటేమో అశుభ వాక్కులు, రెండవదేమో శుభవాక్కులు, మూడవదేమో సత్యవాక్కులు. వాక్కు అంటే మన నోటిలోంచి వచ్చే మాటలే వాక్కులు అంటాం. జీసస్ క్రైస్ట్ అన్నాడు, వాట్ గోస్ ఇన్ టు ద మౌత్ దట్ డస్ నాట్ డిఫైల్ ఎట్ ద పర్సన్, బట్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ దట్ డిఫైల్ ఎట్ ద పర్సన్ అని ఎంత చక్కగా చెప్పారో ఆ యొక్క సహస్ర స్థితిలో ఉన్న గొప్ప గ్రేట్ మాస్టర్. అంటే నోట్లోంచి, మానవుడి నోట్లోకి ఏది వెళ్తుందో అది మానవుడిని మలినపరచదు. మానవుడి నోట్లోంచి ఏవైతే వస్తాయో అవే మానవుడిని మలినపరుస్తాయి. మానవుడి నోట్లోంచి ఏది వస్తుంది? వాక్కులు వస్తాయి. కనుక ఈ వాక్కులు అశుభవాక్కులని, శుభవాక్కులని, సత్యవాక్కులని 3 రకాలు. మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక స్థితిలో ఉండేవాళ్ళంతా కూడాను అశుభవాక్కులు పలుకుతూ ఉంటారు. అలాగే అనాహత, విశుద్ధంలో ఉండేవాళ్ళంతా శుభవాక్కులు పలుకుతుంటారు ఎప్పుడు. కానీ ఆజ్ఞా సహస్రంలో ఉండేవాళ్ళు వాళ్ళ నోట్లోంచి సత్యవాక్కులే ఎప్పుడు ప్రవాహం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.